మనం ఇప్పుడు మెయిన్ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వాలంటే ఇది క్రాస్ చేయాలి, ఈ రివర్, చిన్న రివర్. మేమంతా రెడీ అయ్యాం ఇప్పుడే. అరే చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని రండి. లాగుతుంది చూడు, జాగ్రత్త, లాగుతుంది, ఫాస్ట్గా లాగుతుంది. పట్టుకోండి చెయ్యి, కింద రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. కేర్ఫుల్, ఇటు పక్కకు ఉండండి అందరూ. ఈ రాయి తర్వాత ఇంకొంచెం లోతుంది. నువ్వు ఇంకా లోతులో దిగలేదు అనుకుంటా, చూడరా. దిగావా? కర్ర పట్టుకోండి, కర్ర పట్టుకో. అటు ఇంకో కర్ర చూడు. లోతు ఉంటుంది మరి. వాళ్ళందరూ సగం నెక్ వరకు మునిగిపోయారు, అటుపక్కకి వెళ్ళే వాళ్ళు. మనమే కొంచెం మునిగాం. అరే ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి, చూసుకో. కింద మెల్లగా కాలు పెట్టరంటే మేకలు ఉన్నాయి చూడు దీనికి. అరే అయిపోయిందిరా, అయిపోయిందిరా, అరే అయిపోయిందిరా, అయిపోయింది. కింద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, చూసుకో. అయిపోయాం. ఇంకా ఎక్కలే మమ్మీ. చెయ్యి కావాలా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది ఇంత కష్టంగా ఇది క్రాస్ చేసామంటే అవతల వైపు మంచిగా ఉంటుంది ఇంకా. అదే అదే అది. ఇప్పుడు ఇంత పెద్ద జలపాతం క్రాస్ చేసి వచ్చాము అవతల నుంచి, కార్లు అవతల పెట్టేసి. ఇది క్రాస్ చేసి వచ్చాక అవతల వైపు ఉంటది. ఇంత కష్టపడి ఇది క్రాస్ చేసాం కాబట్టి అవతల వైపు వర్త్ ఇట్ అనేలాగా ఉంది. వర్త్ వర్మ వర్త్ అట్లా ఉండాలన్నమాట. అరే ఇక్కడ జారుతాయంట కాలు, జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. అడ్వెంచరస్. అరే చాలా జారుతుంది, మెల్లగా అడుగులు వేసుకుంటురా. ఎంజాయ్ ఎంజాయ్.
చాలా జాగ్రత్తగా రావాలి. అరే ఉన్నారా మీరు వెనక? మరి అది ముందు పోతా అన్నావు. జాగ్రత్తగా వెళ్ళు. ఆకులు వేసారు అసలు కింద. అబ్బో చాలా జారుతుందిరా. ఇగో ఇది జారుతున్నాం కదా అని చెప్పి దీన్ని పట్టుకున్నారా అనుకో ఎవరైనా, చేతులు చీలిపోతాయి. ఏ అడవిలోకి వచ్చాంరా? ఎక్కడికి వచ్చాంరా మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఇక్కడ అన్ని బొంగులు ఉన్నాయి. చాలా మంది బొంగులో అదేంటది బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ తెచ్చుకున్నారంటున్నారు. ఇట్లా రా, పైనుంచి ఇలాగెళ్ళరా. జాగ్రత్త చిన్ను, ఇక్కడ జాగ్రత్త రారా. బా ఏమైంది? ఏం పురుగురా? అదా ఏం కాదులే పదా. వావ్ మామ, ట్రైలర్ ఆల్రెడీ కనిపించేసింది ఇక్కడ. ఇదిగో వచ్చావా? ఇంకో అందులో కాలు పెట్టుకో బురదలో. అది మీరేదో అంటారు కదా, బండారు బసవన్న, బండారు బసవన్న. అది అబ్బో, ముందుకు చూడు, కొంచెం ఊపి వస్తుంది. ముందుకు చూడు. ఓకే, వచ్చావా? అసలు చెప్పులు వేసుకుంటారు ఇంపాసిబుల్. అసలు చెప్పులు వేసుకుంటే అక్కడే ఆగిపోతాం మనం, రాని కూడా రాలేము. నేను దిగుతా, నాకు ఫస్ట్ ఇది పట్టుకో. జారేం లేదు. జాగ్రత్త, మెల్లగా దిగు. కూర్చొని కాలు కింద పెట్టు. ఇక్కడ పెద్ద రాయి ఉంది, హైటు. సో ఫైనల్లీ రీచ్డ్. అరే ప్లాస్టిక్ బాటిల్ చూడు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అదే కదా. బా ఫ్రిడ్జ్ లో ఉన్నట్టుంది. వర్షాకాలం కాబట్టి బురద బురద వస్తుంది.
కరివేపాకు తెచ్చి జారుకుంటూ బురదలో జారుకుంటూ వెళ్ళి కరివేపాకు తెచ్చింది. అనిగాడు నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు కదరా, చెప్పు. ఫుల్ వినిపిస్తుంది దీంట్లోంచే డైరెక్ట్. ఎంత కష్టపడి అక్కడ చూడండి, ఎంత కష్టపడి వస్తున్నారో. ఎంత కష్టపడి వచ్చినందుకు వర్తే వర్తే, మంచిగా వర్తే. చూపి నీదిరా నీ చెయ్యిలు. తప్పదు ఇంకా, ఎట్లా ఎట్లా పట్టుకోవాలిగా. ఏం బ్రో, ద జై డైరీస్. అయిపోయిందా క్లీనా? అడవికి వెళ్ళి ఏం తెచ్చారని అడిగితే కరివేపాకు తెచ్చామని చెప్పాలి. చూడండి, కరివేపాకు చెట్లు ఎక్కువ ఉన్నాయని మంచిగా కరివేపాకు దారిలో కారా వేసి ఇట్లా రోడ్డు మధ్యలో. ఏంట్రా చూస్తున్నారు, ఎవరు ఇవ్వాలి మీకు? తీసుకోరా వెళ్ళి పట్టుకో, పైన ఉన్నాయి తీద్దాం. అండపు జాంకాయలు దొంగతనం చేసాము. అందరము మంచి ఆకలితో ఉన్నాం. ఆల్మోస్ట్ 2 అవుతుంది, 1:50. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. ఇలాగే ఏదో స్నాక్స్ ఉంటే స్నాక్స్ తినేసి వెళ్ళిపోయాం. 1 అవర్లో రిటర్న్ అయిపోదామని చెప్పి వెళ్ళాము. కానీ ఆ అడవిలో వెళ్ళే రూట్లో చాలా దగ్గరలో ఆపుకొని మాకు ఆత్రం ఆపుకొని వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ అడవిలో నడవడం అదంతా మాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం తీసుకుంది. అక్కడికి రీచ్ అయిన తర్వాతే
రీచ్ అవ్వడానికి కూడా ఇటు నుంచి 1.5 hour, అటు నుంచి 1.5 hour, చాలా టైం అయిపోయింది. మార్నింగ్ మేము 8:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి, ఈ టైం అయింది 2 అయింది వచ్చేసరికి. సో అది ఫ్రెండ్స్ వీడియో ఈరోజుకి. మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాము, ఎందుకంటే రేపటికి రీచ్ అవ్వాలి. రేపటికి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నైట్ కల్లా రీచ్ అయిపోవాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 3:15 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే మనం రీచ్ అయ్యేసరికి 11 అలా అవుతుంది. మాకైతే టైం సరిపోలేదు. మేము 2 days ఉంది కదా సరిపోతుంది అని చెప్పి ప్లాన్ చేసాము. ఓకే, మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. చూసినంత వరకు అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. గ్రీన్లాండ్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే, హైవే ఎక్కినప్పటి నుంచి అయితే చాలా బాగుంది. ఇంకా మేము మారేడుమిల్లి రీచ్ అవ్వలేదు, ఆ హైవే ఎక్కినప్పటి నుంచే మొదలైపోయింది మాకు ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అప్పటి నుంచే ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో ఇంకా మారేడుమిల్లి ఎంటర్ అయిన తర్వాత మీకు తెలిసిందే, ఒకవేళ తెలియకపోతే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్సలెంట్ ఉంది. మనము ఎక్కడో మున్నారు, ఎక్కడో ఉన్న మ్యాథరీను ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఏపీలోనే మారేడుమిల్లి చాలా చాలా బాగుంది, మాకు నచ్చింది. మేము మన్యం రిసార్ట్స్లో స్టే చేసాము. ఆ రిసార్ట్ వీడియో కూడా మీకు ఆల్రెడీ ముందు చూసుంటుంది, దీని ముందే వచ్చి ఉంటుంది. వెరీ వెరీ రీజనబుల్. 2,500కి ఒక రూము, ఏ రూమ్ అయినా 2,500. 10 rooms ఉంటాయి వాళ్ళ దగ్గర, ఓన్లీ 10 rooms 2,500. మాదే లాస్ట్ రూమ్, మా 10th రూము. ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు. ఏం కావాలన్నా సరే మనం ఆర్డర్ చేసుకోవాలి అక్కడే వాళ్ళ దగ్గర. ఓకే, మనం ఎట్లానో లోకల్ ఫుడ్ ఇక్కడ ఈ ఏరియాలో ఏంటి ఫేమస్ అనేది, ఇప్పుడు బ్యాంబూ చికెన్ ఇలాంటివి మనం హైదరాబాద్ లో తినలేం కదా. సో మనం స్ట్రీట్ ఫుడ్ తింటే బాగుంటది. సో మనం ఇక్కడ లోకల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఏం చెప్పకూడదు. కొలసా వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్ అయితే అబ్బా, నాకేమనిపించింది అంటే వెళ్తుంటే మనకి అక్కడ వాటర్ ఫాల్స్ అంత మంచి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఈ రూట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి వర్త్ విజిటింగ్. కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాలి, అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అది. కొంచెం వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే ఒక రివర్ క్రాస్ చేయాలి. ఆ రివర్ ఇక్కడ వరకు వస్తాయి వాటర్. ఆ రివర్ క్రాస్ చేసిన తర్వాత ఆ స్లిప్పరీ రోడ్స్, అదైతే మరి అమ్మో, అది మెయిన్ అడ్వెంచర్. యాక్చువల్లీ చెప్పాలంటే అది కూడా డేంజరస్, ఎందుకంటే మనం కరెక్ట్ గా మిడిల్ లోకి వెళ్ళినప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది. ఇన్ కేస్ ఇంకొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ అయితే అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అందుకనే పక్కన కర్ర పెట్టారా, ఆ కర్ర పట్టుకొని ఆగొచ్చని, దాని సేఫ్ సైడ్. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత మేము యాక్చువల్గా ఈ సోకులేరు వ్యూ పాయింట్ అవన్నీ కూడా, మేము వెళ్ళింది అటు సైడ్ కదా, ఈ రోడ్డుకి మనం రాజమండ్రి నుంచి వెళ్తుండగా మారేడుమిల్లి దగ్గర స్ట్రైట్కి వెళ్ళాం. టువర్డ్స్ భద్రాచలం వెళ్తే మనకి సోకులేరు వ్యూ పాయింట్ ఒకటి, తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్, అది పెద్ద వాటర్ ఫాల్స్ అంట. ఆ రెండు కొంచెం పైకి ఆ రెండు యాక్చువల్గా ప్లాన్ చేసాం, కానీ పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మనం ఆగితే ఖచ్చితంగా లేట్ అవుద్ది సోకులేరు దగ్గర. అండ్ పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా 35 kilometers ఇక్కడ నుంచి. సో మేము అది చూసి వస్తే కనుక ఇప్పుడే 3:30 అవుతుంది కదా, మేము అది చూసి వస్తే ఈజీగా 6 అయిపోద్ది, 6-7 అయిపోద్ది. ఇక్కడ నుంచి కిందకి మళ్ళీ రాజమండ్రి వెళ్ళేసరికి 8 అవ్వచ్చు. 8కి స్టార్ట్ అయితే మేము నైట్ జర్నీ చేయాల్సి వస్తుంది, రేపు ఆఫీసులు ఉన్నాయి. సో మేము రిస్క్ చేయాలనుకోలే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గుడిసె క్లోజ్ ఉంది. గుడిసె ఆల్మోస్ట్ 1 month నుంచి క్లోజ్ ఉందంట. వర్షాలు ఎక్కువ పడడం వల్ల రోడ్స్ బాగాలేవని క్లోజ్ చేశారు. నెక్స్ట్ వింటర్లో ఓపెన్ చేస్తారంట. మేము ఖచ్చితంగా గుడిసెని విజిట్ చేస్తాం, గుడిసె హిల్ స్టేషన్ని విజిట్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాటికి వెళ్తున్నాము, మనకు చాలా దగ్గర ఉంది. సో దీన్ని విజిట్ చేయడంలో అస్సలు వర్త్ విజిటింగ్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వస్తాం. అప్పుడు ఆ 2 కవర్ చేద్దాంలే, ఎలాగో వస్తాం కదా అని చెప్పేసి మేము అవి స్కిప్ చేస్తాం ఈ రోజుకి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Everybody makes mistakes, 'cause no one can be perfect. It was just one kiss, but that don't justify it. I know what I did was wrong,
But it's like I did it just to spite you because all